అలాంటి వ్యక్తి మీద ఎంతమంది దాడి చేయడం అనేది అంటే ప్రజాస్వామ్య దాడికి తిడుతున్నాడు ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం అధ్యక్ష. ఆ తర్వాత ఇంకో మంత్రి ఇంటి మీద వచ్చి పెట్రోల్ పంపులు వేస్తాం అధ్యక్ష. తప్పు కదా అధ్యక్ష. తప్పులు చెప్పేవాడివి ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మాడుతున్నావు. ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు. సిగ్గుండాలా? ఒక మహిళ గురించి ఎవరైనా మాడితే మేము ఎమోషనల్ అవుతాం. ఒక నిమిషం, మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? నోట్లాడుతుందిరా అది గుర్తు రావట్లా. అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. ఆయన ఏమన్నారు? 2 చిన్న మాటలు చెప్పారంట. దండం పెడతారు. ఒక తల్లిని అమ్మని చేస్తారు 2 చిన్న మాటలు ఉంటాయి. మీకు సొంత తల్లి చెల్లిని గౌరవించడం మీకు అలవాట్లు ఎత్తవచ్చు. తిట్టదని చెప్పరా? నాకుంది బాధ్యత, మా పైన ఉంది. ఒక్క మహిళ జోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం. మేము తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం. ఎక్కడా కూడా నా పేరు ఎక్కడా లేదు రమేష్. ఈ సంప్రదాయం కాలేజ్ చేస్తే వాయిస్ పెంచడంలోను, గట్టిగా మాట్లాడటంలోను, విమర్శలు పెంచడంలోను 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఆ పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే మీరు ఏం చేశారు? ఏం చేశారు సార్? చెప్పరా, చెప్పు. అవన్నీ నెలలో అవన్నీ నెలలో మరెందుకురా నీకు? ఒక్క నిమిషం ఎల్ఐపి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగా? మీరు తెలిసి చెప్పండి. ఫస్ట్ మీరు వాకౌట్ చేస్తారు. అవన్నీ నెలలో మీరు వాకౌట్ చేస్తారు. ఈ రోజు సభలోంచి వాకౌట్ చేశారంటే ఇది ఒక అహంకారం అధ్యక్ష. తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నుంచి పారిపోయి దాంకున్నారు అధ్యక్ష. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. వీటికన్నిటి తెలుసుగా మీరు వాకౌట్ చేస్తారు. సార్ తలుపు ఇక్కడ ఉంది. తలుపు మీ ముందర ఉంది, వెనకాల కాదు. గర్వంగా చెప్తున్నాను. వాళ్ళు కరెక్ట్ గా టైం వచ్చే తలకి ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలని చెప్పి దానికి ఏమి చేసుకోవాలని తెలియక వాకౌట్ చేసిన ఇట్లాంటి దౌర్భాగ్య ప్రతిపక్ష పార్టీ ఈ భారతదేశ చరిత్రలోనే లేదని చెప్పి తెలియజేస్తుంది. అన్నా, నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుకుంటా సచ్చుండేవాడిని. అయితే యాదవ్ గారు లెక్కల్లోకి వెళ్తే 151 11 అయినాయి. టీమ్ 11 తయారైంది. మావాడు అదన కొట్టేశాడు. అన్ని నా పోలికలే. ఇలా ఏం చూసావా? టీమ్ 11 తయారైంది. అది కూడా మాట్లాడదామా, డిస్కస్ చేద్దామా? ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఓకే, మీ సీన్ రిపీట్ అవుతుంది, ఎందుకు కంగారు పడుతున్నావు? ఆ మాజీ మంత్రి గారు రాంబాబు వారు ఆ ప్రెసిడెన్షియల్ ఆయన వచ్చి మాట్లాడి గొంతుకు రబ్బర్ బ్యాండ్ బిగించుకుని బావిలో పడ్డట్టు ఆ కీచులు గొంతుకే తీతులు పెట్టలాగా మళ్ళీ వెంటనే వితిన్ 3 నిమిషాలు రియలైజ్ అయ్యి నేను అనకూడదు, తప్పయింది, క్షమించండి, నా వయసుకి సాంప్రదాయం కాదు. ఈ బుద్ధి 1 సంవత్సరం ముందు ఉండుంటే ఈ బిర్యానీ బావాచి హోటల్లో కూర్చొని భోంచేసేవాడివి కదా. నా వయసుకి మాట్లాడకూడదు, నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను, క్షమించండి అని చెప్పి ఆయన చెప్పాడు. చూడు, ఐ డోంట్ కేర్. మరొకసారి చెప్తున్నా, చంద్రబాబు కొడుక్కి రెడ్ బుక్ కి నా ఇంట్లో కుక్క, ఆ తోటలో ఉన్న 2 కుక్కలు అవి కూడా భయపడవు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేనని చెప్తున్నా. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. వెళ్ళండి, వాస్తవం తెలుసుకోండి అధ్యక్ష. నిజం అనేది కొంచెం చేదుగా ఉంటుంది అధ్యక్ష, అబద్ధం తీయగా ఉంటుంది అధ్యక్ష. ఈ బిడ్డకు అబద్ధాలు ఆడడం చేత కాదు. మీ బిడ్డకు మోసాలు చేయడం అంతకన్నా రాదు. అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటకు పోతున్నారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఏమన్నారు? ఇంటర్మీడియట్ మేము ఫోకస్ స్టేట్ 70,000 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో పెరిగారు అధ్యక్ష. అది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. బొత్స గారు మాట్లాడుతున్నారు, వాళ్ళ అధికారులను 5 సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వలేదు, బ్యాగ్స్ ఇవ్వలేదు, మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష. వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు అధ్యక్ష.
ఏం చేయాలి టెన్షన్ పడక మామ ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. మధ్యాహ్న భోజన పథకం మేము అమలు చేస్తున్నాం. ఇంటర్ పిల్లలకి పుస్తకాలు మేము ఇస్తున్నాం. ఇంటర్ పిల్లలకి ఇప్పుడు సెపరేట్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి 100 డే యాక్షన్ ప్లాన్ పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాలి లక్ష్యంతో మేము ఉన్నాం అధ్యక్ష. అది మా లక్ష్యం అధ్యక్ష. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన